హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. బేసికల్గా కొంతమంది హీరోలు ఉన్నారు, ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళు హిట్లు ఇచ్చే కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అయినా సరే వీళ్ళతో డైరెక్టర్లు సినిమాలు చేయడానికి ముందుకు వస్తుంటారు, ప్రొడ్యూసర్లు సినిమా చేసి ఫ్లాప్ అవుతున్నా సరే సినిమాలు చేస్తూ ఉంటారు. సో ఇన్ కేసు ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీయకపోయినా ఆయన ఆఫీస్ ఖర్చులు అవన్నీ చూసుకున్నట్లయితే మహా అయితే నెలకు అయ్యేది ₹1,00,000. సో సంవత్సరానికి వేసుకున్న మహా అయితే 20 లక్షల వరకు ఖర్చు అవుతుందేమో. బట్ ఫ్లాప్ వస్తుందని తెలిసినా, ఈ హీరోకి మార్కెట్ లేదని తెలిసినా సినిమాలు తీసి కోట్లు నష్టపోతున్నారు. సో ప్రెసెంట్ ఈ టాప్ 4లో ఉన్నటువంటి హీరోలు ఎవరో ఈ రోజు మన వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా ఇందులో నెంబర్ 1గా చూసుకున్నట్లయితే శర్వానంద్ స్టార్టింగ్ టైంలో తీసినటువంటి సినిమాలు కూడా మంచి హిట్సే సాధించాయి. అంటే కామెడీ టైమింగ్ కావచ్చు, స్టైల్ కావచ్చు. సో మాక్సిమం సంక్రాంతి అటువంటి టైంలో సినిమాలు రిలీజ్ చేసి శతమానం భవతి కావచ్చు, స్టార్టింగ్లో వచ్చిన రన్ రాజా రన్ కావచ్చు, అండ్ ఇటువంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ట్రై చేస్తూ ఉంటారు. బట్ రీసెంట్గా చూసుకున్నట్లయితే శర్వానంద్ దగ్గర నుంచి వచ్చినటువంటి సినిమాలు పెద్దగా ఆకట్టుకోవట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే చాలా రొటీన్ కథల్ని యాక్సెప్ట్ చేయడం, అండ్ సినిమాకి సంబంధించి సాంగ్స్ పరంగా, షూటింగ్స్ పరంగా మాక్సిమం ఫారెన్స్కి వెళ్ళిపోయి సెట్ చేయడం. సో వీటి వల్ల ప్రొడ్యూసర్స్కి బాగా లాస్ అవుతుంది. అయినా సరే ఇంకా చాలా మంది శర్వానంద్ గారితో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈయనేమేమంటారు, ప్రాఫిట్లో వచ్చేటటువంటి పర్సెంటేజ్ కాదు ఈయన తీసుకునేది. సో ఖచ్చితంగా ఒక 9 crores వరకు తీసుకుంటారు రెమ్యునరేషన్. అయినా సరే ప్రొడ్యూసర్స్ అమౌంట్ పెట్టి ఇంతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకో మరి. ఇక నెంబర్ 2గా చూసుకున్నట్లయితే హీరో గోపీచంద్ గారికి స్టార్టింగ్ టైంలో విలన్ గా స్టార్ట్ అయినప్పటికీ దాని తర్వాత వచ్చినటువంటి ప్రతి సినిమా కూడా మంచి హిట్సే అందుకున్నాయి. యజ్ఞం కావచ్చు, రణం కావచ్చు, లౌక్యం కావచ్చు, ఇవన్నీ మంచి స్టోరీలు ఉన్నటువంటి సినిమాలు. బట్ లేటెస్ట్ టైంలో చూసుకున్నట్లయితే, రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే అంత మంచి కథలు లేవు. సో ప్రెసెంట్ ట్రెండ్కి తగ్గటువంటి కథల్లో ఆయనలో కనిపించట్లేదు అనమాట. ఆయన స్క్రిప్ట్ సెలక్షనా ఏవో తెలియదు, కానీ ఓవరాల్గా ప్రెసెంట్ ఉన్నటువంటి ఆడియన్స్ని ఆకట్టుకునే విధంగా అయితే లేవన్నమాట ఆయన కథలు. సో ప్రెసెంట్గా చూసుకున్నట్లయితే ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ జనాలు ఎంటర్టైన్ చేసే విధంగా లేకపోవడం. సో అయినప్పటికీ సరే ఇంకా స్టిల్ నౌ గోపీచంద్ గారితో సినిమాలు చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. అంటే చేయకూడదని కాదు, కానీ కొంచెం బెటర్ స్టోరీస్ ఏమైనా ఉండి సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ప్రొడ్యూసర్స్ అయినా సరే ఒక కథ విన్న తర్వాత మంచి కథను ఆలోచించుకుంటే, లేదా ప్రెసెంట్ ఆడియన్స్ పల్స్ని బట్టి సినిమాలు తీయగలిగేటటువంటి సినిమాలు కానీ ఓకే చేయించుకుంటే ప్రొడ్యూసర్స్ కూడా అమౌంట్ మిగిలేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా రీసెంట్ టైమ్స్లో కానీ చూసుకున్నట్టే లాస్ట్గా నాకు తెలిసినంత వరకు గోపీచంద్ దగ్గర నుంచి గౌతమ్ రాధే ఇస్ ద బెస్ట్ ఫిలిం. బట్ అయినప్పటికీ అది ఆడలేదు. అంటే మంచి సినిమాలు ఆడవు కాబట్టి అది ఆడలేదు. బట్ ఇంకొంచెం బెటర్గా ట్రై చేస్తే బాగుండు గోపీచంద్ గారి దగ్గర నుంచి. రీసెంట్గా చూసుకున్నట్లయితే పూరి జగన్నాథ్ గారితో గోలీమార్ 2 ప్లాన్ చేస్తున్నారేమో అనుకున్నాం, కానీ ఎందుకు అది కూడా పట్టాలెక్కేటటువంటి ఛాన్స్ కనిపించట్లేదు. సో ఓవరాల్ గా గోపీచంద్ గారు కూడాను ఒక మూవీకి 7 crores వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారంట. సో ఇకపై ఇంకేమైనా మంచి హిట్స్ పడితే బాగుంది గోపీచంద్ గారికి. ఇక థర్డ్ వన్ గా చూసుకున్నట్లయితే ఘట్టమనేటికి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి సుధీర్ బాబు. సో సుధీర్ బాబు చేసినటువంటి ఫస్ట్ ప్రేమ కథా చిత్రం తప్పిస్తే దాని తర్వాత ఆయన తీసినటువంటి ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటాయి, కానీ దాని తర్వాత అవి ఎందుకో పెద్దగా హిట్స్ అందించవు. సో లేటెస్ట్ గా వచ్చినటువంటి మా నాన్న సూపర్ హీరో అనుకుంటా, ఐ థింక్. సో అటువంటి సినిమాలు ఏంటంటే కొంచెం మంచి స్టోరీలు అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ పాన్ ఇండియన్ సినిమాస్ లో ఇవన్నీ కొట్టుకురావడం చాలా కష్టం. సో ఈ క్రమంలోనే ఆయన తీసినటువంటి మంచి సినిమాలు, సమ్మోహన కూడా ఇస్ గుడ్ మూవీ, అయినా సరే ఎందుకో మంచి హిట్ అందుకోలేదు. సో ఓవరాల్ గా జనాల పల్స్ ని పట్టుకోలేకపోతున్నాడు సుధీర్ బాబు స్క్రిప్ట్ సెలక్షన్స్ లో. సో అయినా కూడా ఆయనతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఖాళీగా అయితే ఉండరు. ఇప్పుడు నేను చెప్పినటువంటి హీరోలందరూ కూడాను ఏదో ఒక మూవీ ప్రాజెక్ట్ లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యే ఉంటారనమాట. సో ఇంత ఫ్లాప్స్ ఇస్తున్నా సరే వీళ్ళు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక 4th వన్ చెప్పడానికి కాస్త బాధగా ఉన్నా వినక తప్పదు, మాస్ మహారాజా రవితేజ. సో బిఫోర్ ధమాకా, ఆఫ్టర్ ధమాకా చూసుకున్నట్లయితే మాస్ మహారాజా రవితేజకి పెద్ద హిట్సే లేవు. అయినా సరే ఆయనతో హీరోగా పెట్టి చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. సో మంచి కథలే సెలెక్ట్ చేసుకున్నప్పటికీ జనాల్ని ఒకప్పుడు అట్రాక్ట్ చేసినటువంటి రవితేజ గారి లుక్స్ ప్రెసెంట్ ఇప్పుడు ఆయన లుక్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఒకప్పుడు మాస్ మహారాజా అసలు స్క్రీన్ మీద అలా కనిపిస్తే ఒక వేళలు వచ్చేవి. రాజాది గ్రేట్ సినిమా తర్వాత ధమాకా తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి హిట్స్ అయితే అందుకోలేదు. అయినా సరే మాస్ మహారాజా రవితేజ గారితో వర్క్ చేయడానికి చాలా మంది మొగ్గు చూపుతారు. ఒకటి, ఆయన త్వరగా మూవీని కంప్లీట్ చేయడం, ఆయనకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ కారణంగా సినిమాని షూటింగ్ని చాలా త్వరగా కంప్లీట్ చేస్తారు. ఇక సెకండ్ వన్, ఇన్ కేస్ మూవీస్ కొన్ని ఫ్లాప్ అయినా ఆయన రిటర్న్ రెమ్యునరేషన్ రిటర్న్ ఇచ్చేసినటువంటి మూమెంట్స్ ఉన్నాయి. సో ఈ గుడ్ విల్తో మొత్తం మీద మాస్ మహారాజాతో సినిమాలు చేస్తున్నారు అనమాట. సో ఎందుకంటే అవసరం లేదు. సో ఓవరాల్గా ఇదేం చెప్పినటువంటి ఈ కొద్దిమంది హీరోస్లో ఒకప్పుడు చాలా మంచి హిట్స్ వచ్చి అంటారు కదా. సో వాటిలో మీకు నచ్చినటువంటి బెస్ట్ మూవీ ఏంటని చెప్పండి. అండ్ ప్రెసెంట్ వీళ్ళు ఈ విధంగా ఫ్లాప్స్ ఇవ్వడానికి గల కారణం ఏమనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.